హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలూ కర్రీ విత్ పూరి అండి. సూపర్ కాంబినేషన్ కదా! టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఉల్లిపాయ వేయకపోయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఆయిల్ ఏమీ పీల్చకుండా పూరీలన్నీ చక్కగా పొంగాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దీనిలో మనం వంట సోడా ఏమి యూజ్ చేయము. అయినా కూడా పూరీలనేది చాలా చక్కగా పొంగుతాయి. బావుంటాయి టేస్ట్ కూడా. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఆలూ కర్రీ విత్ పూరి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక కప్పులోకి 1 కప్ వరకు గోధుమ పిండి, అలానే 1 కప్ వరకు మైదా పిండిని కూడా తీసుకోవాలి. మీకు మైదా అనేది ఇంట్రెస్ట్ లేకపోతే గోధుమ పిండి 2 కప్స్ వరకన్నా తీసుకోవచ్చు. అలానే 2 స్పూన్స్ వరకు కరాచీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి రవ్వ, పిండి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలా అని మరీ లూజ్‌గా కాదు, మీడియంగా ఉండాలండి పిండి అనేది. పిండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆ ఆయిల్ అంతా పిండి ముద్దకి బాగా పట్టించి ఒక పావుగంట పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది. కర్రీ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దానిలోకి ఒక 2-3 స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిండిలో ఉండే పచ్చిదనం అంతా పోయి మనకి కర్రీ అనేది కమ్మదనం వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా ట్రై చేయండి. మెయిన్‌గా ఈ ఉల్లిపాయ వేయం కదా! ఇలాంటప్పుడు బావుంటుంది టేస్ట్. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలండి. మీరు మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా త్వరగా మాడొచ్చేసి చేదొచ్చేస్తుంది. మనకి పిండి అనేది అస్సలు బావుండదు. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దాన్ని మీరు టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. టేస్ట్ అనేది కమ్మగా తగులుతుంది నోటికి. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పిండిని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అందులోనే వదిలేస్తే మాడిపోతుంది. తర్వాత స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3-4 స్పూన్స్ వరకు. తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలానే హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు, పావు టీ స్పూన్ వరకు ఆవాలు, దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపులోంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలండి. ఇవి ఒక 50% వేగిన తర్వాత దానిలోకి అల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా దంచిపెట్టిన అల్లాన్ని యాడ్ చేసుకోండి. చిన్ని ముక్కల కంటే ఇలా అల్లము దంచి వేస్తే ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. అలానే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక 4-5 వరకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో మనం కారం అనేది యాడ్ చేయమండి. కారం అంతా పచ్చిమిర్చి, ఎండుమిర్చి నుంచే రావాలి. కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత లైట్‌గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఎండుమిర్చి, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 స్పూన్స్ వరకు క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకొని దానిలోకి ఇలా బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ఇలా చేత్తో మెదుపుకొని వేసుకోవాలండి. కుక్కర్‌లో క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకొని అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి సరిపోతుంది. చక్కగా ఉడికిపోతాయి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఆ తాలింపంతా బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. బంగాళదుంప అనేది మరి చిన్ని ముక్కల్లాగా కట్ చేసుకోవద్దండి. మీడియం బంగాళదుంపలైతే ఒక 2-3 ముక్కల వరకు కట్ చేసుకోండి సరిపోతుంది. ఇలా మెదుపుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది మనకి తినేటప్పుడు అక్కడక్కడ ముక్కలు తగులుతాయి. అలానే మనం దీనిలో ఉల్లిపాయలు అనేది యాడ్ చేయలేదు కదండీ. కొంచెం గ్రేవీలాగా ఫామ్ అవుతుందని ఇలా మెదుపుకొని వేసుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల వరకు బంగాళదుంప అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఇలా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనం యాడ్ చేసిన వాటరు కొంచెం తగ్గేంత వరకు అయితే సరిపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక దానికి తగ్గట్టుగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. మీడియం సైజు బంగాళదుంపలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి నేను.
ఇలా వాటర్ లైట్‌గా మగ్గిపోయిన తర్వాత దానిలోకి ఇలా మనం బౌల్‌లోకి తీసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండీ! దానిలోకి లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి. మీరు స్టార్టింగ్ ఎక్కువ వాటర్ వేసేస్తే ఉండలు ఫార్మ్ అయిపోతాయి. పిండి కలుపుకోవడానికి చాలా కష్టమవుతుంది. అలా కాకుండా ఇలా పిండిని గట్టిగా కలుపుకొని మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఉంటుందండి మనకి. ఇలా కర్రీ కొంచెం లైట్‌గా దగ్గర పడిన తర్వాత దానిలోకి ఇలా కలిపెట్టుకున్న పిండి ఉంది కదండీ! స్టవ్ సిమ్‌లో పెట్టుకుని ఈ పిండి లిక్విడ్‌ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా త్వరగా గట్టి పడిపోతుంది. పిండి యాడ్ చేసిన తర్వాత లైట్‌గా ఇంకొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 3-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. ఇది 5 నిమిషాల తర్వాతండి మనకి కర్రీ అనింది రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం. పావుగంట తర్వాతండి పిండనింది మనకి బాగా నానుతుంది. తర్వాత పిండిని ఒక 3-4 నిమిషాల పాటైనా బాగా కలుపుకొని, ఇలా మనకి కావాల్సినంత సైజులో పిండి ముద్దలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ ఇలా చిన్ని పూరీల్లాగా ఒత్తుకోవాలి. మనకి పూరి అనింది మరీ లావుగా ఉండకూడదు. అలా అని మరీ పలచగా ఉండకూడదు. పూరి లావుగా ఉంటే లోపలనింది సరిగా ఉడకదండి పూరి పొంగినప్పుడు. అదే పూరి పలచగా ఉంటే కనుక పూరీలనింది అస్సలు పొంగవు. క్రిస్పీగా అయిపోతాయి. కాబట్టి ఇలా కొంచెం మీడియంగా ఉండేలాగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి ఈ మాదిరిగా ఉండాలి మనకి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా పూరీని జాగ్రత్తగా వేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్‌తో లైట్‌గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత కార్నర్స్‌ని కూడా స్ట్రైనర్‌తో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి పూరి అనింది బెలూన్‌లాగా భలే పొంగుతుందండి. చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇలా ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపు కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకొని ఇలా స్ట్రైనర్‌తో నొక్కి పెట్టినట్లయితే మనకి పూరి అనింది రెండు వైపులా చక్కగా వేగిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టి మీడియం హీట్ ఆయిల్‌లో ఉన్నప్పుడే పూరి వేశారనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. పూరి కూడా సరిగా పొంగదండి. కాబట్టి ఆయిల్ అనింది బాగా మరగాలి. అప్పుడే పూరీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూరి వేగుతున్నప్పుడు కూడా స్టవ్ అనింది హైలోనే ఉండాలండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు పూరి చిన్నగా ప్రిపేర్ చేస్తే కనుక మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ అనింది తక్కువ పడుతుంది. మీరు పెద్దవి ప్రిపేర్ చేసేస్తే డీప్ ఫ్రైకి ఆయిల్ అనింది ఎక్కువ పడుతుంది. అలా కాకుండా పూరి అనింది మీడియంకి కొంచెం తక్కువలో ప్రిపేర్ చేసుకొని, ఇలా చిన్ని ప్యాన్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనింది తక్కువ పడుతుందండి. ఇలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత ఈ పూరీలని తీసుకొని ఒక టిష్యూ పేపర్‌లో యాడ్ చేసుకుంటే ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుందండి. అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలు కర్రీ విత్ పూరి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.